ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనికంపై అన్నదమ్ముల అనుబంధం కంటే ఆస్తి వివాదాల ఆధిపత్యం పోరు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ కుటుంబంలోని విభేదాలు రచ్చకెక్కడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు. బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా సాగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఆమె సంధిస్తున్న బాణాలు పదునుగా మారుతున్నాయి. బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని ఏం చేస్తున్నావు అంటూ ఆమె సంధించిన ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. తండ్రి ఆశయాలను గౌరవించకుండా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నావని ఆమె ఆరోపించడం వెనుక ఉన్న అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు మరొకలాగా ప్రవర్తించడం రాజకీయ నాయకులకు అలవాటే అయినప్పటికీ సొంత చెల్లిని సైతం రోడ్డుపై నిలబెట్టే పరిస్థితి రావడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. షర్మిల మాటల్లో కేవలం కోపమే కాదు, ఒక రకమైన ఆవేదన కూడా ధ్వనిస్తుంది. జగన్ తన పట్టుదల కోసం కుటుంబాన్ని పక్కన పెట్టారని ఆమె వాదిస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్ వంటి విలాసవంతమైన ప్రదేశాల్లో కూర్చుని రాష్ట్ర భవిష్యత్తును అలాగే కుటుంబ గౌరవాన్ని పణంగా పెడుతున్నారనేది ఆమె ప్రధాన వాదన. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన నాయకుడు కేవలం తన వ్యక్తిగత ఆస్తులు సంరక్షణ కోసం లేదా రాజకీయ వ్యూహాల కోసమే పరిమితమైపోతే అది ప్రజాస్వామ్యానికి చేడు చేస్తుందని ఆమె హెచ్చరిస్తున్నారు. షర్మిల ఉగ్రరూపానికి కారణం కేవలం ఆస్తి వివాదమే కాదు, జగన్ చుట్టూ ఉన్న కొఠారి మరియు ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా అనిపిస్తుంది. వైఎస్ఆర్ పేరును వాడుకుంటూనే ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాడని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. బెంగళూరు ప్యాలెస్ వేదికగా జరుగుతున్న తతంగం చూస్తుంటే జగన్కు ప్రజల పట్ల కంటే తన వారసత్వం మరియు ఆస్తుల పట్ల ఉన్న మక్కువే ఎక్కువగా కనిపిస్తుందని ఆమె విమర్శించారు. గతంలో జగన్ కోసం పాదయాత్రలు చేసి ఆయన్ను అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించిన షర్మిల నేడు అదే జగన్పై తిరుగుబాటు ఎగరవేయడం చరిత్రాత్మక పరిణామం. ఇది కేవలం ఒక కుటుంబం గొడవ మాత్రమే కాదు, ఇది నైతికతను మరియు అధికార దాహానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా ఆమె అభివర్ణిస్తున్నారు. జగన్పై షర్మిల చేస్తున్న ఈ దాడులు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. బెంగళూరులో ఉండి రాష్ట్ర రాజకీయాలను శాసించాలని చూడడం విడ్డూరంగా ఉందని ఆమె ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్యాలెస్ గోడల మధ్య దాక్కుంటే కాలమే సమాధానం చెబుతుందని ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఆమె కళ్ళలో కనిపిస్తున్న ఆ క్రోధం ఒకప్పటి అండగా నిలిచిన చెల్లి ఆక్రమణగా కంటే అన్యాయంపై ఎక్కువ పెట్టిన అస్త్రంలా కనిపిస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల వర్సెస్ జగన్ యుద్ధం మొత్తం మలుపులు తిరుగుతుంది. జగన్ ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తారో లేదా తన మౌనంతోనే సమాధానం చెబుతారో చూడాలి. కానీ షర్మిల మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని ఏం చేస్తున్నావు జగన్ అన్న ఈ ప్రశ్నకు ఇప్పుడు ప్రతి సామాన్యుడి మెదడులో మొదలవుతుంది. అధికార పీఠం పోయిన తర్వాత కూడా తన పంతం మార్చుకోకపోవడం జగన్కు రాజకీయ నష్టం కలిగించే అంశమే. షర్మిల తన మాటలతో ప్రజల్లోకి ఒక బలమైన సంకేతాన్ని పంపగలిగారు. అన్న కోసం నిలబడిన నాకే అన్యాయం జరిగితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనేది ఆమె సూటి ప్రశ్న. ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.